గ్రంథాలయాలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం స్వీపర్ల యొక్క సమస్యల గురించి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా జరుగుతున్న సమస్య అయితే మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కలిసి వారు వినతి పత్రం కూడా అందజేశారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. సార్ చెప్పండి, గత కొంతకాలంగా పార్ట్ టైం స్వీపర్ల సమస్యల గురించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. మీరు పలుమార్లు మీరు కలిసినా కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో చర్యలు జరిపించి తర్వాత వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా ముందుకెళ్తానే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు? వాస్తవంగా మనం ఉంటున్న తెలంగాణ రాష్ట్రము ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం. హైదరాబాద్ లెగసీలో భాగంగా సుదీర్ఘకాలం గ్రంథాలయాల్లో నియామకాలు జరగకపోవడం వల్ల ఇక్కడ కూడా సేవలు నిలిపివేయకుండా రకరకాల రూపాల్లో ఉద్యోగులను తీసుకునే వ్యవస్థ నడుస్తుంది. దీనిలో కొంతమంది పార్ట్ టైంకి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది డైలీ వేస్ పే పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నియామకము అట్లాగే వాళ్ళ పనితీరు, దాంతోపాటుగా ప్రభుత్వం వైపు నుంచి లీగల్గా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏం సహాయం చేయాలి దాని మీద మేము కొంత స్టడీ చేశాం. ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పార్ట్ టైం స్వీపర్స్, దీంతోపాటుగా పార్ట్ టైం వర్కర్స్ అనే యూనియన్ ఒకటి ఉంది, కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ విషయానికి వస్తే ఏంటంటే మొట్టమొదటిసారి వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కావాలన్నారు. అంటే వీళ్ళకు ఎట్లాంటి ఇంటర్వ్యూ లేకుండా వారసత్వం ప్రకారము లేదా అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకోవడంతో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడే నేను డైరెక్టర్ గారితో మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏంటంటే వీళ్ళకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలలో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా కంటిన్యూ చేయించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1, ఎక్కడన్నా వాళ్ళకు పై అధికారుల నుంచి వేధింపులు జరిగితే నా నెంబరే వాళ్ళకి ఇచ్చాను, స్వయంగా ఇచ్చి ఏమన్నా నా దృష్టి తీసుకురమని చెప్పాను. మూడో అంశం ఏదైతుందో, ఈ గ్రంథాలయాలు ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినవి. కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే సెస్ వసూలు ఎక్కువ ఉందో అక్కడ నిధులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే సెస్ వసూలు తక్కువ ఉందో అక్కడ నిధులు తక్కువ ఉన్నాయి. కాబట్టి యూనిఫామ్గా అంటే అందరికీ ఉపయోగపడేలాగా ఇప్పుడు వీళ్ళకి ఏదైతే వేతనాలు చెల్లిస్తున్నారో దానికన్నా అందరికీ యూనిఫామ్గా ఒకే రకంగా ఉండే విధంగా ఎక్సైజ్ స్టార్ట్ చేయమని చెప్పేసి డైరెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పాను, ఆదేశించాను. అట్లాగే వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఎదురుతున్నారో ఆ అధికారులతో కూడా నేను స్వయంగా ఫోన్లో మాట్లాడి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి వీళ్ళను దూరం పెట్టాలని. ఎందుకంటే వాళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒకవైపు బతుకు భద్రతతో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, మానసికంగా వాళ్ళు ఉల్లాసంగా ఉంటే పనిచేస్తూ ఉంటారు. ఆరోగ్యం అంటే మానసిక శారీరక వికాసం, కాబట్టి ఆ దృష్టిలో పెట్టాం. ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ నుంచి ఒక చైర్మన్గా డాక్టర్ రియాజ్గా మాకున్న పరిధిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. బహుశా విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి మంచి వార్త వినే ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధన కోసం పెద్ద ఎత్తున కూడా మీరు బలంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితులు. ఈ నేపథ్యంలో ఏదైతే మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశామో ఆ సాధన నియామకాలపై కూడా వీళ్ళని చూస్తుంటే ఇంకా మన తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వారికి ఉద్యోగ భద్రత కల్పించుకోవడం, వాళ్ళకు సరైన భరోసా లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఉద్యోగాలకు సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. అంటే ఉద్యోగాల భర్తీ అనే దాన్ని ప్రభుత్వం వ్యయంగా చూడొద్దు, దాన్ని ప్రభుత్వ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకుపోయే ఒక మార్గంగా చూడాలి. ఉద్యోగుల సంఖ్య బలంగా ఉన్నప్పుడు, ఉద్యోగుల వికాసానికి ప్రభుత్వాలు కృషి చేసినప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫలాలు కూడా అందరికీ చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రంథాలయాల్లో కూడా దాదాపు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నియామకాలు లేవు, సెక్రటరీలు లేరు. కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా కంపెన్సేషన్ గ్రౌండ్ మీద నాన్న చనిపోతున్నావు, తల్లి చనిపోతున్నావు వచ్చిన వాళ్ళే. కాబట్టి దాని మీద కూడా నేను క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే కింద పార్ట్ టైం స్వీపర్ దగ్గర నుంచి వీళ్ళకో మనము రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, కాబట్టి వాళ్ళ వేతనాలు పెంచే ప్రయత్నం. ఎక్కడెక్కడైతే రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వడానికో వాటి ప్రభుత్వ అనుమతి తీసుకొని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఆ ఉద్యోగాల కల్పనలో మేము తీసుకుపోతున్నాం. సాధక బాధకాలు నేను అర్థం చేసుకున్నామని ఇక్కడ మేము లెఫ్ట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులను తీసుకురావడంలో వీళ్ళందరూ యొక్క కృషి ఫలితంగానే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. వాళ్ళ యొక్క బాధ్యతను ప్రభుత్వ బాధ్యతగా మేము స్వీకరిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలతో సమ్మిళితమై మాట్లాడుతున్నాం. వాళ్ళని అడగండి, ఈ దశాబ్ద కాలంలో వాళ్ళని కనీసం ఛాంబర్లోకి పిలిచి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. గత 10 సంవత్సరాల్లో నేను వాళ్ళని గౌరవంగా మాట్లాడినాను. మాకున్న పరిధి మేరకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం. ఇది ప్రధానంగా గత కొంతకాలంగా అయితే రెగ్యులర్ ఉద్యోగాలు లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టకేలకు ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా సమగ్రంగా భద్రత కల్పించి వారి యొక్క విధి విధానాలు అలాగే వేతనాలు పెంచే ప్రయత్నాలు కూడా చేస్తానని ముఖ్యంగా చెప్తున్నా. ముఖ్యంగా ప్రధానంగా అయితే రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ గారి వాళ్ళ కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత పెంపు కోసం కూడా పూర్తి స్థాయిలో నేను కూడా వాళ్ళపై నా బాధ్యత తీసుకుంటానని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో మహేష్, హైదరాబాద్.